యేసు ఇజ్రాయెల్లో నివసించారు. ఆయన వడ్రంగి, ఆయన గురువు అయ్యారు. దేవుడు తన తండ్రి అని యేసు చెప్పారు. అందరికీ సహాయం చేయడానికి తాను వచ్చాని ఆయన అన్నాడు. దేవుని ప్రేమ గురించి యేసు బోధించారు. ఆయన అద్భుతాలు చేశారు. రోగులను స్వస్థపరిచారు. ప్రజలు యేసును అనుసరించారు. వారు ఆయన సందేశాన్ని నమ్మారు. బైబిల్ పాపం గురించి మాట్లాడుతుంది. పాపం ప్రజలను దేవుని నుండి వేరు చేస్తుంది. అందరూ పాపం చేశారు. వారికి క్షమాపణ అవసరం. యేసు శిలువపై చనిపోయారు. ఆయన పాపానికి శిక్షను తీసుకున్నారు. ఆయన అందరి కోసం చనిపోయారు. మనల్ని రక్షించడానికి ఇది దేవుని ప్రణాళిక. 3 రోజుల తర్వాత యేసు మృతులలో నుండి లేచారు. ఆయన పునరుత్థానం శక్తివంతమని, ఆయన మరణాన్ని జయించారని అది చూపించింది. యేసు లేచినందున మనకు కొత్త జీవితం లభిస్తుంది. మనం క్షమించబడతాం. మనం దేవునితో ఎప్పటికీ జీవించగలం. యేసు త్యాగం ఒక బహుమతి. ఇది నమ్మే ప్రతి ఒక్కరికి. మనం యేసును నమ్మడానికి క్షమాపణ లభిస్తుంది. యేసు మన జీవితాన్ని మారుస్తాడు. ఆయన మనకు ఆశను ఇస్తారు. ఇతరులను ప్రేమించడంలో ఆయన మనకు సహాయం చేస్తారు. మీరు యేసును కలిశారా?